హాయ్ ఆల్. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి అయిపోయి కూడా 9 డేస్ అయిపోతుంది కదా. నేనైతే వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, నాకు కూడా తెలుసు. కానీ ఏం చేద్దాం, నా ఎడిటింగ్ యాప్ అయితే కొంచెం స్లో అయింది, సడన్గా స్ట్రక్ అయిపోతూ ఉంది. అందువల్ల దాన్ని సెట్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది. ఇక నుంచి 1 వీక్ అట్లీస్ట్ 3 వీడియోస్ అయినా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి చేయగలనో లేదో. మీరందరూ వినాయక చవితి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఈ రోజు ఉదయాన్నే 4 గంటలకు అలా నిద్ర లేచి త్వరగా పూజ కోసం ప్రసాదాలు అలాగే వంట మొత్తం కంప్లీట్ చేయాలనుకున్నాను. కానీ అన్ని మనం అనుకున్నట్లయితే జరగవు కదా. ఇప్పుడు వినాయక చవితికి 3వ రోజు 5వ రోజు లేదా నిమజ్జనం అప్పుడైతే వర్షం అయితే ఫుల్ గా పడుతుంది. కానీ ఈసారి అయితే వినాయక చవితి ముందు రోజు నుంచి 5 డేస్ కంటిన్యూగా వర్షం అయితే పడింది మాకు. పండగ ముందు రోజు మేము చేసుకున్న ప్రిపరేషన్స్ అయితే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మాకు ముందు రోజు నైట్ నుంచి వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. పవర్ కూడా 11 కి అలా కట్ అయింది. మార్నింగ్ 3 వరకు రాలేదు. అసలు నైట్ అంతా సరిగ్గా నిద్రే లేదు. ఇంకా తెల్లవారుజామున 3 కి అలా పడుకునేసరికి మెలకువ అయితే రాలేదు. లేచేసరికి ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. అప్పటికి కూడా వర్షం పడుతూనే ఉంది. తర్వాత కాసేపటికైతే కొంచెం తెరిపించింది. అప్పుడు కొంచెం వాకిలి కడిగి చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ప్రతి సంవత్సరం డెకరేషన్ అయితే ముందు రోజు నైటే చేసుకుంటాము. ఇంకా వర్షం వల్ల పవర్ పోయింది, అందువల్ల డెకరేషన్ అయితే చేయలేకపోయాము. ఇంకా మా తమ్ముడు అయితే మార్నింగ్ లేచి డెకరేషన్ అయితే ఇలా సింపుల్ గా చేసేసాడు. మా డెకరేషన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని కూడా రెడీ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి కోసం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందు రోజు నైటే పులిహోర కోసం పేస్ట్ అలాగే పూర్ణాల కోసం పిండి చేసి పెట్టుకున్నాను. వడలు చేయడానికి మినపప్పు కూడా నానపెట్టాను. ఇంకా మార్నింగ్ నేను ఫ్రెష్ అయిన తర్వాత పులిహోర కోసం అలాగే రైస్ కోసం బియ్యం నానపెట్టి పప్పు చేయడానికి పప్పు కూడా నానపెట్టాను. రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఈ వర్షం వల్ల అయితే మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది. తమ్ముడు డెకరేషన్ చేయడం కంప్లీట్ చేశాక మా వారు తమ్ముడు వెళ్ళి స్వామివారి విగ్రహం అయితే తీసుకొచ్చారు. విగ్రహాలు తేడానికి కూడా చాలా టైం పట్టింది, వర్షం వల్ల అన్ని కరిగిపోయాయట. చాలా సేపు తిరిగి ఒక బుజ్జి గణపతిని అయితే తీసుకొచ్చారు. స్వామివారు అయితే చాలా కలగా ఉన్నారు. వర్షం వల్ల కట్టిన పూలు కూడా సరిగ్గా ఎక్కడా దొరకలేదు. అందుకని నేనే రోజా పూలు చామంతి పూలు పెట్టి చిన్న మాల అయితే ప్రిపేర్ చేశాను. పూజ కోసం కావాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టేశాను. మా వారైతే పూజ దగ్గర అన్ని ప్రిపేర్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశారు. నేను ఒక పక్క వంట అయితే కంప్లీట్ చేసేసాను. మా వారు తమ్ముడు పిల్లలు కూర్చొని పూజ అయితే చేశారు. నేనైతే లాస్ట్ లో జాయిన్ అయ్యాను. నాకు వినాయక చవితి పండుగ అంటే చాలా స్పెషల్. చిన్నప్పటి నుంచి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. చిన్నప్పటి నుంచి వినాయక చవితి పండుగ రోజు మాత్రం పూజ అంతా కంప్లీట్ అయ్యాక భోజనం చేసేవాళ్ళం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అమ్మ పెట్టేది కాదు, అలానే అలవాటు అయిపోయింది మాకు. లక్ష్మీ వ్రతం, దసరా ఇలాంటి పూజలైనా లేడీస్ ఒక్కటే ఉంటాం కదా ఉపవాసం. కానీ వినాయక చవితి రోజు ఇంట్లో అందరం ఉండేవాళ్ళం. మాకు ఇప్పుడు కూడా అది అలవాటు అయిపోయింది. ప్రతి వినాయక చవితికి పూజ అయ్యేదాకా మేమైతే ఏమి తినము. ఇంకా మా పిల్లలైతే ఇంకా చిన్నవాళ్లే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను. కొంచెం పెద్ద అయితే వాళ్ళకి కూడా ఇది అలవాటు చేస్తాను. వినాయక చవితి రోజు స్వామివారి కథ విని ఆ తల మీద అక్షింతలు అయితే వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే కదండి. ఇలా చేయడం వల్ల చాలా మంచిది. మనకి చంద్రుడిని చూసిన ఎటువంటి దోషాలు తగలకుండా ఉంటాయి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. గణాధిపాయ నమః బిల్వపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. హరసూనాయ నమః పత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. నాయ నమః తులసి పత్రం పూజయామి. ఏకదంతాయ నమః పత్రం పూజయామి. అలా కాదు ఆదిత్య, ఆదిత్య స్వామి నీ ఎల్లప్పుడూ నా ఉదరమందే నివసించి ఉండుమని కోరెను. భక్త సులభుడకు నా పరమేశ్వరు అతని కోరిక తీర్చ గజాసురుని విదుర ముందు ప్రవేశించి సుఖమును నేను కైలాసమున పార్వతీదేవి భక్తజాల తెలియక పలు తెరములను అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడొకటి తెలుసుకుని రప్పించుకును మార్గము గానక ప్రతపించు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి
వృత్తాంతము తెలిపి మహాత్మా, నీవు పూర్వము భస్మాసుముని బారి నుండి నా పతిని రక్షించి నాకు విసంగితివి. ఇప్పుడు కూడా నుపాయంతరముచే నా పతిని రక్షింపు అని విలపింప శ్రీహరి యా పార్వతి నూరడించి పంపి అంతన హరి బ్రహ్మాది దేవతలను గుర్తించి గజాసుర సంహారమునకు గంగిరెత్తు మేలై యుద్ధమని నిశ్చయించి నన్నే గంగిరెత్తుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలకొక వాద్యమును నమ్మును చేసి ధరింపచేసి తాను చిరువంతల సన్నాయులు దాల్చి గజాసుర పురంబు దొచ్చి జగన్మోహనంబుగా దాడించుచుండగా గజాసురుడు విని వారను స్వామివారికి పత్రి పూజ అలాగే గరిక పూజ కథ చదువుకుని అక్షింతలు వేసుకున్నాక మహా నైవేద్యం అయితే సమర్పించాము. స్వామివారి నైవేద్యం కోసం పానకం, వడపప్పు, పూర్ణాలు, పులిహోర, పాయసం, వడలు, కుడుములు చేశాను. అలాగే రైస్, టమాటా పప్పు, వంకాయ ఫ్రై, పెరుగు. మా ఇంట్లో ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ అయితే ఇలా జరుపుకున్నాం. పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. పూజ కంప్లీట్ అయ్యి స్వామివారికి మహా నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చేసరికి టైం అయితే ఆల్మోస్ట్ 2:30 అయింది. తర్వాత మేమందరం కలిసి భోజనం అయితే చేసేసాం. లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్వామివారికి సాయంత్రం దీపారాధన చేసుకొని మా ఇంటి దగ్గర పెట్టిన విగ్రహాలు చూడడానికి అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. ఆ షార్ట్స్ అన్ని అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.